నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు పడిందో ఆమె పైన, అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతల పైన పెద్ద పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో సెకండ్ గ్రేడ్ లీడర్లే కాకుండా సాక్షాత్ కేసీఆర్ పైన కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ దేనికి సంకేతం? అసలు కవిత ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కవిత వెనుక ఎవరున్నారు? అసలు కవిత దేనికోసం మాట్లాడుతున్నారు? తన రాజకీయ అవసరాల కోసమేనా? జాగృతి పేరిట నేను జనంలో ఉంటానంటూ సొంత పార్టీ పెట్టే ప్రయత్నం కోసమే కవిత ఈ విధంగా మాట్లాడుతున్నారా? అంటే ఇప్పటి వరకు కల్వకుంట్ల కవిత ఎవరెవరి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని మనం చూస్తే, మొదటగా బయటకు వచ్చిన తర్వాత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయన పైన ట్విట్టర్ వేదికగా కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. ఏంటంటే పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి వాళ్ళ స్వలాభాల కోసమే వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఆస్తులు పెంచుకోవడం కోసమే రాజకీయం చేస్తున్నారు. ఇలా నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోకుండా కేవలం వాళ్ళ స్వలాభం కోసమే ఈ రాజకీయం చేశారు అని చెప్పేసి ఆమె ఎక్స్ వేదిక కూడా మాట్లాడారు. అయితే ఇలాంటి వాళ్ళ వల్లే పార్టీ ఓడిపోయింది అని చెప్తున్నారు, గతంలో చెప్పారనమాట. ఇక నిరంజన్ రెడ్డి తర్వాత పద్మాదేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ గా కూడా పనిచేశారు. మెదక్ జిల్లా రాజకీయాలకు సంబంధించి పద్మాదేవేందర్ రెడ్డి పైన కొన్ని సంచలనమైన కామెంట్స్ కూడా చేశారు. ఒకప్పుడు కేసీఆర్ ని తీవ్రంగా తిట్టి పార్టీని వీడి మళ్ళీ పార్టీలోకి వచ్చి మంచి మంచి పదవులు అనుభవించిన వ్యక్తులు కొంతమందికి హరీష్ రావు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? మరి కారణం ఏంటి? అసలు పార్టీని వదిలేసేలేని వ్యక్తి ఆమె, కష్టకాలంలో పార్టీని వీడిన వ్యక్తి, కేసీఆర్ ని ఇష్టానుసారంగా తిట్టిన వ్యక్తి, కేసీఆర్ పైన సంచలనమైన కామెంట్ చేసిన వ్యక్తులకి కేసీఆర్ దగ్గరగా ఉండే హరీష్ రావు ఇలాంటి ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి ఆమె కామెంట్ చేశారు. ఇంకపోతే మరొక నలుగురు వ్యక్తుల పైన ఒకేసారి ఒక ప్రెస్ మీట్ లో కామెంట్ చేశారు. వాళ్ళు బీఆర్ఎస్ లో కొంచెం కీలకంగా ఉన్న వ్యక్తులు ఎవరంటే జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మదన్ రెడ్డి, వీళ్ళ నలుగురు పైన కూడా కామెంట్ చేశారు. జగదీష్ రెడ్డిని అయితే లిల్లీపుట్ అంటూ కూడా కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. లిల్లీపుట్ గాడు అన్నట్లు చెప్పారు. సో ఇక్కడ ఏంటి, ఆమె సస్పెన్షన్ తర్వాత ఈ నలుగురు మాజీ మంత్రులపై నేరుగా డైరెక్ట్ గా అటాక్ చేశారనమాట. ఒకప్పుడు వీళ్ళందరి దగ్గర డబ్బులు లేవు, కానీ ఇప్పుడు 100 కోట్లు ఎలా వచ్చాయి? పార్టీని అడ్డు పెట్టుకొని సంపాదించుకున్నారు, ఆస్తులు పెంచుకున్నారు, పార్టీ కేడర్ను పట్టించుకోలేదు. పార్టీ కేడర్ను పెంచడంలో వీళ్ళ నలుగురు విఫలమయ్యారు. కేవలం వీళ్ళ సొంత ప్రయోజనాల కోసమే రాజకీయం చేశారు, వీళ్ళ స్వలాభాల కోసమే రాజకీయం చేశారు, రాజకీయం చేసి మరి ఆస్తులు కూడబెట్టుకున్నారు అని చెప్పారు. ఇలాంటి కామెంట్స్ అన్ని కూడాను బీఆర్ఎస్ పార్టీ నేతల్లోనే కాదు, కార్యకర్తల్లో కూడా ఆందోళన కలిగించిన. అసలు ఏం జరుగుతుంది? కవితక్క ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కేసీఆర్ కూతురు సాక్షాత్ అంత పేరు వచ్చిన తర్వాత ఎంపీ అయి ఉండి, ఆమె ఎమ్మెల్సీ అయి ఉండి గతంలో, ఇప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి పార్టీ కేడర్ అంతా కూడా అసలు ఒక ఆందోళనకు గురయ్యారు. అంటే కేవలం కవిత రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మధ్యలో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి పార్టీ పెడుతున్నానని చెప్పేసి పార్టీకి సంబంధించి అసలు అజెండా ఏంటి అనేది ప్రశాంత్ కిషోర్ తో డిస్కస్ చేసి, అంటే ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమేనా అనే అనుమానం ఒకటైతే, కాంగ్రెస్ పార్టీతో ఆమెకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నరు, ఆమె వెనక రేవంత్ రెడ్డే ఉన్నాడు అనేది మరొక అంశం. బట్టి విక్రమార్క వాళ్ళ ఇంట్లో ఒక వివాహ వేడికి వెళ్ళినప్పుడు ఆమె ఒక సారీ కట్టుకుని వెళ్తే ఆ సారీ మీద కూడా కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సారీ కట్టుకున్నారు, వాళ్ళకి పాజిటివ్ గా ఉన్నారు, ఇలాంటి వ్యాఖ్యలు వినిపించాయి. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు చెల్లి పైన, షర్మిల పైన ఏ విధంగా కామెంట్ చేశారో మనందరికి తెలిసిన విషయమే. ఎల్లో కలర్ సారీ కట్టుకుని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఏమి మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు తానా అంటే ఏమి తందానా అంటుంది, వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అన్నట్లు జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తారు. ఆ కామెంట్స్ వాళ్ళొకసారి గుర్తు తెచ్చుకున్నారు ఎల్లో సారీ అనే విషయాన్ని. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న సారీస్ కట్టుకుని వెళ్ళింది, కాంగ్రెస్ కి పాజిటివ్ గా ఉంది, రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్, ఈమె ఇట్లా మాట్లాడడానికి రేవంత్ రెడ్డే కారణం, రేవంత్ రెడ్డి ఆమె వెనుకున్నారు అనేది కూడా మాట్లాడారు చాలా మంది. కాకపోతే సంతోష్ రావు గురించి కూడా ఆమె కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. సంతోష్ రావు ఏదైతే ఒక గతంలో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి కవిత కామెంట్ చేశారో, ఆ కామెంట్స్ అన్ని కూడా బట్టబయలు చేసి కేసీఆర్ పక్కన ఉన్న పెద్ద దెయ్యం సంతోష్ రావే అని చెప్పేసి రీసెంట్ గా ఆయన ఏదైతే సిట్టు విచారణకి వెళ్లే ముందు కూడా ఆమె కామెంట్ చేశారు. అంటే సంతోష్ రావు ప్రతి విషయాన్ని కూడా అడ్డుపడుతున్నాడు, కేసీఆర్ వరకు చారనివ్వడు, కేసీఆర్ కి అడ్డుగోడలా నిలబడింది కేసీఆర్, అలాగే సంతోష్ రావు అలాగే హరీష్ రావు వీళ్ళిద్దరే అడ్డుగోడలా నిలబడ్డారు, మేము వెళ్ళడానికి కూడా పర్మిషన్ లేదన్నట్లుగా కూడా వాళ్ళు ఒక గోడ అయితే కట్టేశారు అన్నట్లు మాట్లాడింది. ఆ పెద్ద దెయ్యం సంతోష్ రావే అని చెప్పింది. అంటే సంతోష్ రావు అనేకమైన ఆస్తులు కూడా పెట్టుకున్నారు, తప్పుదో ఆస్తులు సంపాదించుకున్నారు అనేది డైరెక్ట్ గా అటాక్ చేస్తూ మాట్లాడింది కవిత. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక పెద్ద మచ్చ తీసుకొచ్చింది హరీష్ రావే. కేసీఆర్కి అవినీతి మరక అంటించింది హరీష్ రావు, సంతోష్ రావు. అంటే హరీష్ రావు చేసిన తప్పులన్నీ కూడా ఈరోజు కేసీఆర్ మీద పడుతున్నాయి. హరీష్ రావుకి, సంతోష్ రావుకి ఇన్ని వేల కోట్లు, ఇన్ని వందల కోట్లు ఏ విధంగా వచ్చాయి? సిద్దిపేటలో ఆస్తుల గురించో లేదంటే ఆయన ఇక్కడెక్కడ సంపాదనల గురించో ఆమె డైరెక్ట్ గా మాట్లాడారు, అటాక్ చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, అవినీతి కేవలం హరీష్ రావు వల్లే జరిగింది అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. ఈ నిర్ణయం ఇది చాలా పెద్ద తప్పు, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేలు చేస్తుందని చెప్పేసి కూడా ఆమె విమర్శించారు. అంటే ఇక్కడ హరీష్ రావు తీసుకున్న నిర్ణయమా లేదా పార్టీ తీసుకున్న నిర్ణయమా? ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని తెలియట్లేదా? రేవంత్ రెడ్డికి
మెయిల్ చేస్తుందని తెలియట్లేదా అని చెప్పేసి ఆమె ప్రశ్నల వర్షం కూడా గులిపించారు. అయితే ముఖ్యంగా కృష్ణానది జలాల వాటాల విషయంలో కూడా ఎందుకు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు. గత 10 ఏళ్ళు మీరే కదా మంత్రిగా ఉన్నారు. ఇక్కడ గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంది హరీష్ రావే కదా, మరి అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు, ఆయన పాత్ర ఏంటి అప్పుడు అనేది కూడా ప్రశ్నలు సంధించారు. సో ఇక ఫైనల్లీ రీసెంట్గా కేసీఆర్ సిట్టు విచారణకు వెళుతుంటే కేటీఆర్ దీన్ని తప్పుపట్టారు. ఇది కేవలం దుశ్చర్య, దాదాపుగా దీన్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు, ఏమీ లేని దాని గురించి హడావుడి చేస్తుంది ప్రభుత్వం, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, కేసీఆర్ ఆ విధంగా కూర్చోబెట్టడం తప్పు, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా చేస్తారా, 4.5 గంటల పాటు కూర్చోబెడతారా అని కేటీఆర్ మాట్లాడితే, చట్టం ముందు ఎవరు అతిథులు గారు, చట్టం ముందు అందరూ సమానమే, విచారణకు పొట్టోడైనా రావాలి పొడుగోడైనా రావాలి అని చెప్పేసి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయినా సరే చట్టం ముందు ఎవరు కూడా అతిథులు గారు, అందరూ సమానులే, ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టానికి సహకరించాలి అని చెప్పారు. అయితే ఇక్కడ హరీష్ రావుని మ్యానిపులేటర్ అని కూడా అంటున్నారు. అంటే ఆ సమయాన్ని బట్టి ట్రబుల్ షూటర్ కాదు ఆయన, బబుల్ షూటర్. ఆ సమయాన్ని బట్టి ఇష్టానుసారంగా మాట్లాడగలుగుతాడు, దేన్నైనా మ్యానిపులేట్ చేయగలుగుతాడు. 100,000 కోట్ల ఆస్తులు సంతోష్ రావుకి కానీ, హరీష్ రావుకి కానీ, నిరంజన్ రెడ్డి కానీ, మదన్ రెడ్డి కానీ, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పార్టీని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా సంపాదించుకున్న వ్యక్తులు వీళ్ళందరూ అని చెప్పేసి కవిత మాట్లాడారు. అయితే కేటీఆర్ ఎందుకు దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు, కేవలం విచారణకే కదా పిలిచింది అనేది కూడా కేటీఆర్ పైన కూడా విరుచుకుపడిన పరిస్థితులు ఉన్నాయి. సో ఓవరాల్ గా అసలు ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నుంచి వరుసగా బీఆర్ఎస్ నాయకుల పైన అటాక్ చేస్తానే ఉంది. రైట్, ప్రతిదీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పెండింగ్ లోనే పెడుతుందని చెప్పేసి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మాట్లాడుతూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దగా వ్యతిరేకించట్లేదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. ఆఖరికి కేసీఆర్, కవిత ఈ స్థాయికి రావడానికి ముఖ్యమైన వ్యక్తి కేసీఆర్ విచారణను అందరూ తప్పుపడితే, విచారణకు వెళ్ళడానికి తప్పుపడితే, కవిత మాత్రం ఎవరైనా సమానమే అని చెప్పేసి, ఎవరైతే ఏంటి, చట్టం ముందు ఎవరు అతిథులు కాదు, చట్టానికి అందరూ సమానమే అని చెప్పి కొన్ని హాట్ కామెంట్స్ చేశారు కేసీఆర్ విషయంలో కూడా. అసలు కేసీఆర్ అంటే ఇదంతా చూస్తున్న తర్వాత, కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, ఈ ఎపిసోడ్ మొత్తం గమనించిన మీరు అసలు కవిత ఆంతర్యం ఏంటి, కవిత దేనికోసం ఇలాంటి హాట్ కామెంట్స్ చేస్తుంది? సొంత పార్టీ పైన, తండ్రి పైన, అన్న పైన, బావ పైన, పార్టీ నేతల పైన, మాజీ మంత్రుల పైన, పార్టీలో కీలకమైన పెద్ద వ్యక్తుల పైన ఎందుకు ఇలాంటి హాట్ కామెంట్ చేస్తుంది? అసలు కవిత ఏం కోరుకుంటుంది? కేవలం రాజకీయ ప్రయోజనమా? రానున్న రోజుల్లో తన పార్టీ బలోపేతానికి మాత్రమేనా? మీకు తెలుసుంటే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.